హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చి బీఫార్మసీ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే దాని గురించే ఈ వీడియో అనమాట. సో లాస్ట్ వీడియోలో నేనైతే బీఫార్మసీ జాబ్ ఆపర్చునిటీస్ గురించి చేశాను. సో దాని గురించి చూడకపోతే నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు, ఆ వీడియో చూడొచ్చు. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో అయితే. అండ్ ఈ వీడియో కూడా మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లైక్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. బీఫార్మసీ జాబ్ ఆపర్చునిటీస్. సో మనకి బీఫార్మసీ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను అన్నీ కలిపి ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి ఆ వీడియో అనేది నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఈ రోజు వీడియోలో ఒక 5 ఆపర్చునిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, శాలరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్దర్గా అప్కమింగ్ వీడియోస్లో మిగతా పార్ట్స్ వస్తాయన్నమాట. సో ఇది పార్ట్ 1. ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఫార్మసిస్ట్. సో ఆల్రెడీ నేను బీఫార్మసీ వీడియోలో కూడా ఫార్మసిస్ట్ గురించి చెప్పాను. సో డీఫార్మసీ చేసి కూడా ఫార్మసిస్ట్ అవ్వచ్చు, లేదు బీఫార్మ్ చేసాక కూడా ఫార్మసిస్ట్ అవ్వచ్చు. సో బీఫార్మసీ చేసి ఫార్మసిస్ట్ అయితే కనుక మనకి సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది, లేదు అంటే కనుక మనం జాబ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఫార్మసిస్ట్ అనమాట. సో ఫార్మసిస్ట్ అనేవాళ్ళు మనకి 4 టైప్స్లో ఉంటారు. ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఫార్మసిస్ట్, నెక్స్ట్ క్లినికల్ ఫార్మసిస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఫార్మసిస్ట్ అండ్ హాస్పిటల్ ఫార్మసిస్ట్. సో హాస్పిటల్ ఫార్మసిస్ట్ అంటే ఏంటంటే హాస్పిటల్లో చిన్న చిన్న ఫార్మసిస్ట్ ఉంటాయి కదా, సో వాళ్ళని మనం హాస్పిటల్ ఫార్మసిస్ట్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ఫార్మసిస్ట్. సో స్పెషల్గా చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, సో ఆ క్లినిక్స్లో పెట్టుకునే వాళ్ళు మనం హాస్పిటల్ ఫార్మసిస్ట్ అంటాం, క్లినికల్ ఫార్మసిస్ట్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫార్మసిస్ట్. సో బేసికలీ మన సర్టిఫికేట్ని యూజ్ చేసుకుని మనం షాప్ పెట్టుకున్న, ఫార్మసీ పెట్టుకున్న అండ్ ఎందులోనే వర్క్ చేసినా కూడా ఫార్మసిస్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి సీనియర్ ఫార్మసిస్ట్. సో సీనియర్ ఫార్మసిస్ట్ అంటే ఏంటి, మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సీనియర్ ఫార్మసిస్ట్ అంటాం. సో ఇట్లా 4 టైప్స్గా డివైడ్ అవుతారు. అండ్ వీళ్ళ శాలరీస్ కూడా మనకి హైక్ అయ్యే కొద్దీ పెరిగే కొద్దీ సో 18 lakhs 19 lakhs ఇట్లా 20 lakhs ఇలా పెరుగుతూ వస్తాయి అనమాట. మన ఎక్స్పీరియన్స్ బట్టి అనేది శాలరీ చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఇన్ఛార్జ్. సో దీని గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫార్మసిస్ట్ ఇన్ఛార్జ్ అంటే బేసికలీ ఒక పర్సన్ ఫార్మసీ పెట్టుకుంటే వాళ్ళే ఆటోమేటిక్గా ఫార్మసిస్ట్ ఇన్ఛార్జ్ అవుతారు. లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకున్నారు అనుకోండి, సో అప్పుడు ఎవరో ఒకళ్ళు మాత్రమే ఫార్మసిస్ట్ ఇన్ఛార్జ్ కింద ఉండగలరనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఫార్మసిస్ట్ ఇన్ఛార్జ్. సో వీళ్ళకి కూడా శాలరీ దాన్ని బట్టే ఉంటుంది, సేల్స్ బట్టి కూడా. అండ్ ఓన్గా పెట్టుకుంటే అది ఆ ప్రాఫిట్ అంతా కూడా ఒక పర్సన్కే వస్తుంది. సో లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫార్మసీ పెట్టుకుంటే కనుక ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఆ మనీ అనేది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ ఆర్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా అంటారు. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. మనకి మెయిన్ ఉండాల్సింది మార్కెటింగ్ స్కిల్స్. అంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది సార్, తీసుకోండి, అండ్ మా ప్రొడక్ట్స్ మీకు బాగా యూజ్ అవుతుంది, అండ్ ఇట్లా మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలి వీళ్ళకి. అండ్ ఏదైతే ప్రోడక్ట్ మనం సేల్ చేస్తున్నామో సో ఆ ప్రోడక్ట్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. సో అవతల వాళ్ళు మనకి డౌట్స్ ఏమడిగినా కూడా మనం క్లియర్ చేయగలగాలి ఆ ప్రోడక్ట్ గురించి. సో అప్పుడే కదా వాళ్ళు మన ప్రోడక్ట్ని అట్రాక్ట్ అవుతారు. సో అట్లా మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్కి. సో అండ్ వీళ్ళకి కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు, మిడ్ నైట్ వరకు కష్టపడుతూనే ఉంటారు. సో తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని వాళ్ళకి ఇచ్చారంటే సో అది వాళ్ళు సేల్ చేయాలి, మినిమం టైంలో సేల్ చేయడం కానీ, అండ్ లేదు అంటే కనుక ఇంత టైంలోనే ఆ ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వాలి అని చాలా ఉంటాయి అనమాట. సో మెడికల్ రిప్రజెంటేటివ్ ఇస్ నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. అండ్ అందులో మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అవి ఏంటంటే లాంచింగ్ న్యూ ప్రోడక్ట్, అంటే ఏదైతే న్యూ ప్రోడక్ట్ ఉందో సో దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అచీవ్మెంట్. అంటే సేల్స్ అచీవ్మెంట్ అంటే మినిమం సేల్స్ ఉంటాయి. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళకి ఈ మంత్కి మీరు ఇంత సేల్స్ చేయాలి, సో మినిమం ఈ సేల్స్ని మీరు రీచ్ అవ్వాలని ఉంటాయి అన్నమాట కండిషన్స్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సపోర్ట్ చేస్తే కదా మనం అనేది ప్రోడక్ట్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు. సో అట్లా అనమాట. కస్టమర్ సర్వీస్ అనేది బాగుండాలి మనకి, అంటే మనం పట్టుకెళ్ళిన ప్రోడక్ట్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వగలగాలి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ప్రమోషన్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ నుంచి కానీ దేని గురించి అయినా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాని గురించి మనం మంచిగా ప్రమోట్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ కీపింగ్ అండ్ రిపోర్టింగ్. అంటే ఏదైనా మనం ప్రోడక్ట్ సేల్ చేసినా అసలు ఏం ప్రోడక్ట్ సేల్ చేసాం అండ్ ఎక్కడెక్కడ ఈ ప్రోడక్ట్ సేల్ చేసాము, ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసాము, సో ఇట్లాంటివన్నీ కూడా రికార్డ్ చేసుకోవాలన్నమాట. అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే.
ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే రోల్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అనేది వెరీ హార్డ్ ఉంటుంది. సో చాలా ఛాలెంజింగ్ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ఫార్మసీస్ని ఫార్మసీస్కి వెళ్తారు, ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ మెడిసిన్ అనేది సేల్ చేయాలి కాబట్టి చాలా చోట్లకి వెళ్తారు. అండ్ వీళ్ళకి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇంకా టైం మేనేజ్మెంట్ కూడా చాలా బాగుండాలి. సో ఇంత టైంలో ఇన్ని ప్రొడక్ట్స్ సేల్ చేయాలని ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ టైం మేనేజ్మెంట్ కూడా బాగుండాలి. అండ్ వీళ్ళ శాలరీ కూడా బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో స్టార్టింగ్ వచ్చి 1.8 to 4.7 lakhs అలా ఉంటుంది అనమాట స్టార్టింగ్. సో ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది పెరుగుతూ వస్తుంది. ఫార్మసీ మేనేజర్. సో ఫార్మసీ మేనేజర్ అంటే ఒక ఫార్మసీని ఎవరైతే మేనేజ్ చేసుకుంటున్నారో బాగా చూసుకోగలగాలి ఎవ్రీథింగ్ ఎంప్లాయీస్ కానీ. అండ్ ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, అండ్ ఇచ్చిన మెడిసిన్ తర్వాత రికార్డ్స్ కానీ బిల్లింగ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, ఇవన్నీ చూసుకోగలగాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి డైలీ టెక్నీషియన్స్ కానీ అండ్ ఇంకా ఎవరైతే ఫార్మసీలో వర్క్ చేస్తారో సో వాళ్ళందరికీ షిఫ్ట్స్ అనమాట. సో ఈ టైంలో నువ్వురా, ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఒక్కొక్క ఫార్మసీలో 24/7 ఉంటాయి. అంటే మనకి హాస్పిటల్ ఫార్మసీస్ ఉన్నాయనుకోండి, సో అయితే మ్యాక్సిమం 24/7 ఉండే ఫార్మసీస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు ఫార్మసీ మేనేజర్ అనేవాడు ఏం చేయాలి అంటే మార్నింగ్ షిఫ్ట్కి నువ్వురా, ఈవినింగ్ షిఫ్ట్కి నువ్వురా అని ప్రతి ఒక్కరికి వర్క్ అనేది అలాట్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదైతే మెడిసిన్ ఇచ్చారో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అది కరెక్ట్గా పేషెంట్కి వెళ్తుందా లేదా, లేదు అంటే ఏదైనా ఇంటరాక్షన్స్ అయినా ఏదైనా ఇవి వస్తాయి కదండి, రియాక్షన్స్ వస్తాయి కదా. సో అలా రాకుండా డాక్టర్ ఏ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారో సో ఎగ్జాక్ట్ మెడిసిన్స్ ఇవ్వగలగాలి. అండ్ ఇంకోటి రికార్డ్స్ కానీ బిల్లింగ్ కానీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయగలగాలి. అండ్ ఇంకోటి ఏదైతే ఫార్మసీలో వర్క్ చేస్తారో టెక్నీషియన్స్ కానీ మిగతా మెంబర్స్ కానీ వాళ్ళందరికీ కూడా షిఫ్ట్స్ కానీ శాలరీస్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫార్మసీ మేనేజర్ అనేవాడు చేస్తాడనమాట. సో ఫార్మసీ మేనేజర్కి వచ్చే శాలరీ 7 lakhs వరకు ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ సో ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువైతే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ఫైనల్లీ 5th వన్ వచ్చేసి ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనమాట. సో ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే ఏదైనా ఒక ఫుడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీట్ కానీ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ ఎంతవరకు మంచివి సేల్ చేసుకునే వాళ్ళకి తినే వాళ్ళకి పర్సన్స్ కానీ ఎవరికైతే తింటారో సో వాళ్ళకి ఇది ఎంతవరకు కరెక్ట్ ఫుడ్ అనేది మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఎక్కడైతే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అంటే ఫ్యాక్టరీస్లో కానీ అండ్ ఎక్కడైతే సేల్స్ చేస్తారో ఫార్మసీస్లో కానీ అన్నీ బాగున్నాయి లేదని చెక్ చేస్తూ ఉంటారు డ్రగ్ ఇన్స్పెక్టర్. సో వీళ్ళకి ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కొన్ని. ఎట్లాంటివి అంటే ఇన్స్పెక్షన్ కానీ లేదు అంటే శాంప్లింగ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ అనమాట. సో ఫస్ట్ చెప్తాను ఎగ్జాంపుల్. ఫస్ట్ వచ్చేసి ఇన్స్పెక్షన్స్ అంటే కండక్టింగ్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉండాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కానీ అండ్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎట్లా ఉండాలి అనేది చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ అనమాట. అంటే ఫుడ్ శాంపిల్స్ కానీ డ్రగ్ శాంపిల్స్ కానీ తీసుకుని ల్యాబ్స్కి పంపించి సో కరెక్ట్గా మెడిసిన్ అనేది వెళ్తుందా, కరెక్ట్గా ఫుడ్ అనేది బయటికి వెళ్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ రివ్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మెడిసిన్ సేల్ చేస్తున్నారో సో ఇట్లా పర్ మెంబర్కి ఇంత మెడిసిన్ ఇచ్చాం, సో ఏ మెంబర్కి ఏ మెడిసిన్ ఇచ్చాం అనేది డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వాలి. సో ఒకవేళ ఒక తప్పు చేశాను నువ్వు ఇది తప్పు చేసావు అని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఫైన్స్ వేస్తూ ఉంటారు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట వీళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్. సో ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వాటి గురించి ఇన్వెస్టిగేట్ చేయడం కానీ తెలుసుకోవడం కానీ కూడా వీళ్ళు చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువైతే ఈ ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అంటే కనుక మనకి గవర్నమెంట్ ఏజెన్సీలో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్ రోల్ ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మెయిన్ రోల్ ఏంటంటే మన ఫుడ్ కానీ డ్రగ్ కానీ ఎంత క్వాలిటీగా వెళ్తుంది అండ్ వాళ్ళకి పబ్లిక్ హెల్త్ ఎంత మంచిగా ఉండాలి అనే దాని గురించే ఉంటుందన్నమాట ఫుడ్ ఇన్స్పెక్టర్ రోల్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రోల్ కానీ. అండ్ దీస్ ద వీడియో. సో నా వీడియో నేను ఆల్రెడీ 5 టాపిక్స్ చెప్పేశాను మీకు. సో వీటిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కమెంట్ చేయండి అండ్ సజెషన్స్ కూడా ఇవ్వండి. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మోర్ ఆపర్చునిటీస్ ఫర్ బీఫార్మసీ నేను చెప్తాను అనమాట. అండ్ దీస్ ద వీడియో. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.